శ్రీ గురుభ్యో నమః. ఆత్మబోధ డిసెంబర్ 5, 2020 9వ రోజు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత ఆత్మబోధ ట్రాన్స్లేటెడ్ బై శ్రీ నిఖిలానంద. 8వ రోజు, 5th December 2020. Okay. Yesterday we had a discussion on 4 qualities of a pupil. Those are Connected. Viveka or discrimination, second one Vairagya or renunciation, Shat Sampatti or the 6 treasures, and Mumukshatvam Okay. or longing for liberation. These are the 4 qualifications of a pupil. Now, the present topic is the meaning of self-control. ఆత్మనిగ్రహం అంటే ఏమిటి అనేది టాపిక్. Self-control is the very core of the Vedantic discipline. అంటే చాలా ముఖ్యమైనది అనమాట. ఆత్మనిగ్రహం అన్నది ఈ వేదాంతిక శిక్షణలో చాలా ముఖ్యమైనది. ఆత్మనిగ్రహం. Without this, no progress is possible in spiritual life. ఇది లేకుండా ఏ రకమైన పురోభివృద్ధి కూడా ఆధ్యాత్మిక జీవితంలో సంభవం కాదు. Nor any success in meditation. లేకపోతే ధ్యానంలో కూడా జయం అన్నది అంటే తను ముందుకు వెళ్ళలేదు. By means of self-control, one empties the mind, as it were, of its worldly contents. వరల్డ్లీ Contents. ప్రాపంచికమైన వరల్డ్లీ అయినా Yes, madam. Worldly. అంటే మెడిటేషన్ ద్వారా ప్రాపంచిక విషయాలన్నిటిని ఆయన ఎంపిక చేసుకుంటారు. Its transient desires and passions. దాంట్లో ఉన్నటువంటి అశాశ్వతంగా అంటే తాత్కాలికంగా వచ్చే సుఖాలు, కోరికలు. And then through contemplation fills up the void with the spirit of truth. ఆయన ధ్యానం ద్వారా తనకు ఉన్నటువంటి ఆ శూన్య స్థితిని సత్యం యొక్క స్పిరిట్ తోటి నింపుతారు. The attempt to meditate without practicing self-control is as futile as to irrigate a field without at first closing the big rat holes through which the water leaks away. అంటే ఆత్మనిగ్రహం లేకుండా చేసిన సాధన ఎలాంటిదంటే, అంటే ఒక హోల్, ఒక పంట పొలానికి ర్యాట్ హోల్ అంటే అదే కన్నం ఉంటుంది. ఆ కన్నాన్ని ముగియకుండా వ్యవసాయం చేయడం, ఇరిగేషన్ అంటే నీళ్లు పోయడం ఎంత కష్టమైందో, అంటే నీళ్ళని వెళ్ళిపోతుంటాయి. అలాగే ఆత్మనిగ్రహం లేకపోతే సాధన కూడా అలాంటిది. Self-control should be distinguished from the practice of mortification and meaningless austerities. అంటే సెల్ఫ్ కంట్రోల్ అర్థం లేనటువంటి శరీరాన్ని సృష్టింపజేసుకుని బాధ పెట్టడం అది వేరు. అలానే అర్థం లేని కొన్ని ధర్మాలు అంటే ఇటువంటి ఆధ్యాత్మికంగా సాధన కావాల్సింది ఆస్ట్రేటిస్ అంటే బ్రహ్మచర్యం అనేది అక్కర్లేనివి, అంటే అవసరమైనవి పాటించాలి. అది వేరు, సెల్ఫ్ కంట్రోల్ వేరు. ఇంద్రియ నిగ్రహానికిను వాటికి చాలా తేడా ఉంది. It is very different from self-torture, which
Sri Krishna condemns in the Bhagavad Gita. సెల్ఫ్ టార్చర్ అంటే తను తాను బాధించుకోవడం. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మని తను తాను బాధించుకోవడానికి, ఆత్మ నిగ్రహానికి చాలా తేడా ఉంది. ఆ సెల్ఫ్ టార్చర్ అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా దాన్ని ప్రోత్సహించలేదు. Self-control really means the development of willpower and also the strengthening of the buddhi. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇచ్ఛాశక్తి, విల్ పవర్ అంటే ఇచ్ఛాశక్తిని పెంచుకోవడం, బుద్ధి యొక్క శక్తిని పెంచుకోవడం. Strengthening of the buddhi or the determinative faculty which controls all the sense organs. అంటే అన్ని ఇంద్రియాలని, సెన్సార్గన్స్ అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసేటటువంటి ఒక ఫ్యాకల్టీ, అంటే ఒక లక్షణాన్ని పెంచుతాడు అని చెప్పొచ్చు సెల్ఫ్ కంట్రోల్ అంటే. This is illustrated in the Kathopanishad by the parable of the chariot. ఇది ఎలాగా చెప్పబడిందంటే ఒక చిన్న కథ, అంటే రథానికి సంబంధించినటువంటి ఒక కథ ద్వారా చెప్పబడింది. The body is compared to a chariot inside of which is seated the self, the master. శరీరాన్ని ఒక రథంతో పోలిస్తే దాంట్లో ఒక మాస్టర్ కూర్చున్నారు అన్నమాట, అదే ఆత్మ. The buddhi is the charioteer and the mind the reins. బుద్ధి ఏమో రథాన్ని నడిపేవాడైతే, రథ సారథి అయితే, మనస్సు ఏమో కళ్ళాలి, దాన్ని రథాన్ని కంట్రోల్ చేసే కళ్ళాలి. The senses are the horses and their objects are the roads along which the vehicle moves. ద సెన్సెస్ అంటే ఇంద్రియాలేమో గుర్రాలతో సమానం. తర్వాత ఇంకోటి ఏంటి, And their objects are the roads along which the vehicle moves. అంటే అది ఏ మార్గంలో వెళ్ళాలో అన్నది ఆ సెన్సెస్ యొక్క ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు చూడడం అంటే ఆ చూడడం అనేది ఆ రోడ్డు అనమాట. చెవులు వినడం అనేది రోడ్డు, అంటే ఏ రూట్ లో వెళ్ళాలో అన్నది చెప్పేది పోల్చారు అనమాట. అంటే వాటి పని, ఇంద్రియాల పని ఆ రథం వెళ్లే మార్గాలతో పోల్చారు. The chariot serves the purpose of taking to the destination the master. అంటే రథం ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి మాస్టర్ ని తన గమ్యాన్ని తీసుకెళ్తుంది. Who is the supreme self temporarily identified through ignorance with the body, the senses and the mind. అందులో ఉన్న రథంలో కూర్చున్న ఆ మాస్టర్ ఎవరు అంటే ఆ అత్యున్నతమైనటువంటి ఆ ఆత్మతత్వం. కానీ అది మనస్సుతో, శరీరంతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది అది వేరుగా మనకి కనిపిస్తుంది. If the buddhi, the driver, is weak and the mind, the reins not held firmly, బుద్ధి కానీ నీరసంగా ఉన్న ఆ డ్రైవరు కళ్ళాలని గట్టిగా పట్టుకోకపోయినా అంటే రథసారథి. the mind, the reins not held firmly, మైండ్ అంటే మనసు then the senses, the horses become uncontrollable. వినబడలేదండి ఏంటి? The senses means horses become uncontrollable. అప్పుడు ఇంద్రియాలు అవి మనకి అంటే రథసారథి కంట్రోల్లో ఉండవు. Like the vicious horses of a bad charioteer. అంటే సరిగ్గా రథం తోలడం రానటువంటి రథసారథికి ఉన్నటువంటి అంటే ఉన్న గుర్రాలలాగా, అంటే ఆ గుర్రాలు కూడా మాట వినవు. But if the buddhi functions properly and the mind is firmly held,
కానీ బుద్ధి సరిగ్గా పనిచేసి మనస్సు సరిగ్గా ఉంచుకుంటే then the senses remain under control like the trained horses of a good charioteer. అప్పుడు ఇంద్రియాలు వాళ్ళ వశంలోకి వస్తాయి. ఎలాగైతే మంచి రథసారథి చేతుల్లోకి బాగా శిక్షణ పొందిన గుర్రాలు ఎలాగైతే ఆయన మాట వింటాయో అలాగా ఇంద్రియాలు కూడా వెళ్ళాలి వాళ్ళ చేతుల్లోకి వస్తాయి. If a man is devoid of understanding, unmindful and impure, ఒక వ్యక్తి సరైన అవగాహన చేసుకోలేకపోయినా, అన్మైండ్ఫుల్ అంటే మనసు సరిగ్గా పెట్టకుండా, లేకపోతే అపవిత్రంగా ఉన్నా, పవిత్రత లేకుండా, he never reaches the goal but enters into the round of births in the world of ignorance. ఆయన ఎప్పుడు కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు కదా. ఆయన అజ్ఞానం అనేటటువంటి ప్రపంచంలో మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం అనే అందులో ప్రవేశిస్తాడు. పునరభిజనం పునరుద్ధరణం అనే వలయంలో. But he who is endowed with understanding, purity and a well-controlled mind, ఎవరైతే అవగాహనతో మంచి మనస్సు నిగ్రహంతో పవిత్రతతో ఉంటారో surely reaches the goal from which one does not come back to the world for rebirth. తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుని మళ్ళీ తిరిగి జన్మెత్తడానికి అనుకురాడు. Employing as his charioteer a well-developed buddhi which holds firmly the reins of the mind, తన బుద్ధిని చక్కగా ఆ కళ్యాణం పట్టుకునేటట్టుగా చేస్తాడు. ఇంకా కళ్యాణంటే మనస్సు, ఇంద్రియాలు. the embodied self reaches the end of the journey. అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఆత్మ తన ప్రయాణం యొక్క అంతానికి వస్తుంది, అంటే విజయప్రదంగా. Which is the supreme state of the Godhead. అదే ఏదైతే ఆత్మతత్వానికి వస్తారో అదే మనకి మహా గొప్పదైనటువంటి భగవతత్వం అన్నమాట. మనం భగవంతుడు అన్నటువంటి దాన్ని ఆ అనంతమైన ఆత్మతత్వాన్ని సుప్రీం భగవతత్వం ఉంటుంది. What is enjoined in this graphic description is not the weakening of the mind and the senses. అందులో మనం సింబాలిక్ గా చెప్పారు కదా, ఇది కళ్ళాలు, ఇది గుర్రం అలా. అది ఏంటంటే ఈ ఇంద్రియాల యొక్క బలహీనత కోసం చెప్పడం కాదు. నాట్ ద వీకెనింగ్ కదండి, not the weakening of the mind and the senses through self-mortification or abstinence from the experience of sense objects. అంటే విషయ వస్తువుల అనుభూతి నుంచి పూర్తిగా తొలగిపోయి పూర్తిగా తను తాను అంటే ఎండింప చేసుకోవడం, అంటే తను బాధ పెట్టుకునే స్థితి, శరీర బాధ పెట్టుకోవడం కాదు. అది మాత్రం అంటే ఇంద్రియాలను మనసుని నిగ్రహించడం అంటే మళ్ళీ ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నాడు, అది మాత్రం కాదు. లేక గట్టి అంటే ఏమంటారు కఠినాధికమైన నియమాలు కాదు. మేడం వాయిస్ చాలా లో వస్తుందండి. అవును, మారుస్తాను. ఇయర్ ఫోన్స్ దొరికేది, అవునా మేడం? దొరికితే బాగానే వస్తుంది. చదవండి. ఇప్పుడు బాగుంది మేడం. ఇయర్ ఫోన్స్ తో అయితేనే బాగుంటుంది. ఎస్ మేడం, చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. Once I repeat the sentence, what is enjoined in this graphic description is not the weakening of the mind and the senses through self-mortification or abstinence from the experience of sense objects, but the strengthening of the willpower
and the determinative faculty. అంటే ఇక్కడ చెప్పిన విషయం ఏంటి అంటే ఇంద్రియాలని మనస్సుని బలహీనపరుస్తుంది. అంటే సెల్ఫ్ మోటిఫికేషన్ అంటే తనకి తాను బాధ పెట్టుకుంటూ లేకపోతే గట్టి వ్రతాలు అంటే నిష్టలు వల్ల ఇంద్రియ సుఖాల నుంచి దూరం అయిపోయి ఉండడం కాదు. అది కేవలంగా ఇచ్ఛాశక్తిని పెంచుకోవడం, తనకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసాన్ని పెంచుకోవడం కోసమే, బుద్ధి యొక్క శక్తిని పెంచుకోవడానికే గాని ఇలాంటి వాటికి కాదు. In this manner, the mind and the senses can be kept under control. ఈ రకంగా మనస్సుని ఇంద్రియాలని మనం మన నిగ్రహంలో మన యొక్క వశంలో ఉంచుకుంటాం. And prevented from leading the aspirant astray through the enjoyment of objects inimical to his spiritual progress. అంటే తన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏ రకమైనటువంటి విషయ వస్తువులు తనకి పురోగతికి అవసరం అంటే అవి ఉపయోగపడవో వాటి నుంచి తప్పించుకోవడం అన్నదే ఇక్కడ చెప్తున్నారు. This strengthening of the willpower and the buddhi is the very core of self-control. ఈ విధంగా ఇచ్ఛాశక్తిని బుద్ధి యొక్క శక్తిని పెంచుకోవడమే ఈ కంట్రోల్ చేయడంలో ఉన్నటువంటి మూల విషయం. ఎందుకు మనస్సుని గ్రహించుకోవాలి, ఇంద్రియాలను గ్రహించుకోవాలంటే మన ఇచ్ఛాశక్తిని బుద్ధి యొక్క శక్తిని పెంచుకోవడానికి. With this it ends, madam. Next, Vedanta and worship. హలో నేను చదువుతాను. Hello. ఓకే. వేదాంత అండ్ వర్షిప్. నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ వేదాంత అండ్ వర్షిప్. It is often worship అంటే పూజ. It is often erroneously held that Vedanta, which preaches the reality of Brahman or the impersonal absolute and the illusoriness of the world, అక్కడ ఆపుతాను, పెద్ద సెంటెన్స్ అని. అక్కడ ఇర్రానియస్లీగా ఫస్ట్ erroneously held that Vedanta, which IRO కాదమ్మా, ERR, erroneously, ఎర్రర్ లోంచి కదా వచ్చింది అదే. ఎరోనియస్లీ అంటే ఇది తప్పుగా చాలా మంది ఎరోనియస్లీ హెల్డ్ దట్ Vedanta, which preaches the reality of Brahman or the impersonal absolute and the illusoriness అన్నది ఆ బ్రహ్మతత్వాన్ని అంటే పరబ్రహ్మతత్వాన్ని మనకి బోధిస్తుంది. అది ఏ వ్యక్తికి సంబంధం లేనటువంటి ఆ పరమమైనటువంటి ఆ తత్వాన్ని absolute and the illusoriness of the world, including the gods. ప్రపంచం ఆలోచనలు వీటి యొక్క అసత్యం అంటే ఇల్యూజరీ అంటే భ్రాంతి తత్వాన్ని చెప్తున్నాయి. Including the gods and other higher beings. అది అంటే ఈవెన్ మన దేవతలు ఇంకా వాళ్ళకన్నా ఉన్నతమైన వాళ్ళు కూడా కేవలంగా భ్రాంతి మాత్రమే అని చెప్తోంది. దాని లాస్ట్ పార్ట్ ఈజ్ iconoclastic and intolerant of worship. అదేమో ఇప్పుడు ఇంటాలరెంట్ ఆఫ్ వర్షిప్ అంటే మరి ఇంకా పూజ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. The realization, ఒక సింబల్ ఏమీ లేవు గనక అప్పుడు వర్షిప్ చేయడానికి అసాధ్యంగా ఉంటుంది. the realization of the illusoriness of the sense perceived world is, అంటే ఈ ఇంద్రియాలతోటి గ్రహించినటువంటి ఈ ప్రపంచము భ్రాంతి మాత్రము అని తెలియడం. no doubt the goal of Vedanta philosophy. అది అంటే ఇలాగే ఈ దృశ్య ప్రపంచం అంతా ఇంద్రియాలతో గ్రహించిన ఈ ప్రపంచం అంతా కూడా కేవలంగా భ్రాంతి అని
చెప్పడమే నిస్సందేహంగా వేదాంత ఫిలాసఫీ మనకి చెబుతోంది. But a man who is under the spell of ignorance cannot deny the actuality of phenomena. కానీ ఎవరైతే ఏ వ్యక్తి అయితే అజ్ఞానం అనే దాంట్లో ఉన్నాడో అతను ఈ కనబడుతున్న దాన్ని కాదు అని అనలేడు. As long as a man remains ignorant, the world is real to him. ఆయన ఎంతకాలం అయితే అజ్ఞానంతో ఉంటాడో అంతకాలం కూడా ఆయనకి ఈ జగత్ అన్నది నిజము అనిపిస్తూనే ఉంటుంది. And so are its pairs of opposites, such as good and evil, righteousness and unrighteousness. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విరోధమైనటువంటి ఒకదానికొకటి విరోధమైనటువంటి మంచి చెడ్డ, ధర్మం అధర్మం, దుఃఖం సుఖం, ఇలాంటివన్నీ కూడా ఆయనకి అలాగే అనిపిస్తాయి. Only a highly qualified spiritual aspirant can conceive of the impersonal absolute and meditate on it. కేవలంగా ఆధ్యాత్మికంగా చాలా ముందుకు పురోగమించినటువంటి వాళ్ళకే ఇది ఈ అంటే వ్యక్తిగతం కానటువంటి ఆ పరమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని వాళ్ళు గ్రహించగలరు. అజ్ఞానంగా ఉన్న వాళ్ళది గ్రహించలేరు. He alone can seek Brahman and realize it directly by meditation. అతను మాత్రమే ఆ పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించి ఆయన డైరెక్ట్ గా ధ్యానం ద్వారా దాన్ని తెలుసుకుంటాడు. For the rest, the approach to impersonal reality lies through the personal God. మిగతా వాళ్ళకి ఆ వ్యక్తి అంటే ఒక రూపం లేనటువంటి ఆ భగవతత్వం, ఆయన వాళ్ళకేమో రూపం ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి దేవత రూపంలోనే వాళ్ళు పొందగలుగుతారు. ఎవరైతే అటువంటి స్థితిని ఇంద్రియ మనో నిగ్రహాలతో ఉన్నత స్థాయికి చెందుతారో అజ్ఞానాన్ని జయించి వాళ్ళు ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందగలరు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తులు అటువంటి గుణరహితమైన ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందలేరు. వాళ్ళు సగుణంగా ఉన్న ఒక రూపాన్ని పట్టుకునే దాన్ని పొందగలుగుతారు. Therefore, the worship of Ishvara or the personal God is recommended at the beginning of spiritual life. అందుకే వ్యక్తిగతంగా ఉన్న దేవుడని ఈశ్వరుడని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అంటే అసలైన నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని పట్టుకోలేక పోయిన అజ్ఞానజనితమైన వ్యక్తులకి అటువంటి భగవంతుడిని పూజించడం అలాంటివన్నీ చెప్తున్నారు. Worship and devotions enable a beginner to fix his mind on God and strengthen his power of concentration. ఈ పూజ, ఈ భక్తి ఆయన మనస్సుని తను అనుకున్నటువంటి ఆ భగవంతుడి మీద కేంద్రీకృతం చేయడానికి, ఆ మనస్సుని కొంచెం బలవంతం చేయడానికి పనికొస్తున్నాయి. As long as a man regards himself as a psychophysical being, ఎన్నాళ్ళైతే మనిషి ఒకసారి ఆపు తను తాను సైకోఫిజికల్ అంటే మనస్సు శరీరం ఉన్నటువంటి ఒక రూపంగా ఒక జీవిగా ఆలోచిస్తాడో, conscious of his body, mind and ego, ఆయన తన మనస్సు, తన శరీరము, మనస్సు, అహంకారం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాడు. and as long as he is not fully aware of Atman or pure spirit, ఆయన ఆత్మని, అక్కడ పవిత్రమైనటువంటి స్పిరిట్ అంటే అదే ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోడో, అది పట్టించుకోడో, అది తెలుసుకోకుండా ఉంటాడో, గ్రహించకుండా, as his true self, as long as he is not fully aware of Atman or pure spirit as his true self,
he cannot effectively meditate on impersonal reality. తను ఎంతకాలం అయితే ఆత్మతత్వమే తన నిజమైనటువంటి అంటే ఆత్మతత్వం అని అంటే రూపం లేనటువంటి అదే తన ఆత్మతత్వాన్ని గ్రహించడో అంతకాలం కూడా ఆయన ఆ వ్యక్తి రూపంలో అంటే రూపంలో ఉన్న భగవంతుడినే ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన రూపాతీతమైన దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు అంతకాలం. ఎందుకంటే అనంతమైనటువంటి ఆ నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆయన పట్టుకోలేకపోతున్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఆత్మతత్వాన్ని కాకుండా ఒక భగవంతుడని ఊహించుకుని దాన్ని పూజిస్తూ ఉంటాడు. Conscious of his many weaknesses and limitations, he feels the need of prayer and other external supports. ఆయనకి ఎన్నో బలహీనతలు అవి ఉండడం బట్టి ఆయన బహిర్గతమైనటువంటి ప్రార్థనలు అన్ని చేస్తూ మిగతా దన్ను కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. He worships the personal God for protection, guidance and grace. ఆయన ఈ వ్యక్తిగతమైన ఈ భగవంతుడిని తన యొక్క రక్షించుకోవడానికి ఆయన కృప కోసం Guidance. ప్రొటెక్షన్ ఒక రకమైన గైడెన్స్ అంటే తనకి మార్గం చూపించడానికి అతన్ని పట్టుకుంటాడు. Though in the end the worshipper realizes that both he and the personal God are non-different. చివర్లో ఆయన ఏంటి అలా పూజించేవాడు ఏం గ్రహిస్తాడంటే తను వర్షిప్ చేసినటువంటి ఈ భగవంతుడు కూడా వేరు కాదు అని చివరికి గ్రహిస్తాడు. Are non-different, being manifestations of Brahman. వాళ్ళిద్దరూ వేరు కాదని వాళ్ళ పరబ్రహ్మ స్వరూపమే అని గ్రహిస్తారు. అది చాలా సులువుగా. Yet as long as he remains conscious of his individuality and retains even a trace of his ego, ఆయన తన వ్యక్తిత్వాన్ని ఉంచుకున్నంత వరకు and retains even a trace of his ego, కొంచెం కూడా అహంగాన్ని ఉంచుకున్నంత వరకు the distinction between himself and the personal God holds good, and the latter is to be regarded as the highest reality on the relative plane. కాన్ఫిడెంట్ గా చదవాలి. కాన్ఫిడెంట్ గానే చదువుతాను. నేను ఆపి చదివాను అంతే, ఇంకేం లేదు. స్లో లేదు, ఈ టోన్ లో నాకు ఒక సందేహమైన స్టేజ్ పాస్ అని అవుతుంది. అందుకని అది నాకు పర్సన్ అవుతుంది. మళ్ళీ చదువుతాను. మొదటి నుంచి చదివేస్తాను లేకపోతే. Though in the end the worshipper realizes that both he and the personal God are non-different, being manifestations of Brahman, yet as long as he remains conscious of his individuality and retains even a trace of his ego, the distinction between himself and the personal God holds good, and the latter is to be regarded as the highest reality on the relative plane. తను ఈ పర్సనల్ అంటే వ్యక్తిగతమైన తన భగవంతుడు అని తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పెట్టుకున్నంత వరకు అలా చూస్తాడు. తర్వాత ఆయన ఏం గ్రహిస్తాడంటే ఆయన అనుకున్న ఈ వ్యక్తిగతమైన భగవంతుడు అసలైనటువంటి ఆ సత్యం ఆ పరబ్రహ్మ స్వరూపమే అని గ్రహించుతాడు. From the standpoint of name and form, a toy lion and a toy sheep, though both made of clay, cannot be identical. అంటే టాయ్ లా Toy బొమ్మ, toy lion
from the standpoint of name and form. A Toy toy lion. toy sheep. షీప్ అదే Toy అంటే sheep. అదే ఆట బొమ్మ అయినటువంటి అంటే సింహం యొక్క ఆట బొమ్మ తర్వాత గొర్రె ఇవి రెండు కూడా ఏమనుకుంటాడు Though both made of clay cannot be identical. అవి రెండు కూడా మట్టితో చేసిన ఒకటి ఆ రెండు ఒకటి కాదని అనుకుంటాడు ఎందుకంటే అది లయన్ అని ఇది షీప్ అని తేడా ఆయన మనసులో ఉండిపోతుంది. Similarly, from the relative standpoint, a man and the personal God, though both are admitted by the non-dualist to be manifestations of Brahman, cannot be identical. అలాగే ఈ అజ్ఞానంగా ఉన్న వ్యక్తికి తను చేసే దేవత ఆ పరబ్రహ్మతత్వం ఇవన్నీ ఒకటి కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ ఉదాహరణ ఎందుకు ఇచ్చాడంటే మట్టితో చేసిన సింహము మట్టితో చేసిన గొర్రె మనకైతే మట్టి అనిపిస్తుంది. చిన్న పిల్లలకి ఆ రూపమే ఎక్కువ పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అవి ఎప్పుడు ఒకటి కావని అవి వేరే అదేమో లయన్ ఇదేమో షీప్ అని అంటారు తప్ప ఇవి రెండు ఒకటే అని ఒప్పుకోరు. But the same lion and sheep reduced to clay lose their differences. సేమ్ లయన్ అండ్ షీప్ Reduced to clay lose their differences. అవి వాటికి ఏ రకమైన తేడా లేకుండానే ఉన్నాయి అదే లయను షేపు కూడా. Likewise, a man and the personal God reduced to their ultimate cause Brahman lose their differences. అదే విధంగా ఈ మానవుడు తను ఆరాధించే దేవత అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వము నెమ్మదిగా వాళ్ళకి వేరు కాదని తెలుస్తుంది. ముందులో వేరునే పట్టుకుంటారు. ఆ పిల్లవాడు ఎలాగైతే ఆ పులి వేరు గొర్రె వేరు అనుకుంటున్నాడు అలాగే వీళ్ళు అలాగే ఉంటారు. ఫైనల్ గా అవన్నీ ఒకటే అని తెలుస్తుంది. For men, victims of ignorance, there is need of prayer and worship. వాళ్ళకి అజ్ఞానం ఉండడం బట్టి వాళ్ళు ఈ ప్రార్థనలు చేయడం పూజించడం ఇవన్నీ వాళ్ళకి అక్కడ అవసరం పడతాయి. Next paragraph. But to the Vedantic aspirant, the symbolic nature of the personal God is pointed out from the very beginning. కానీ వేదాంతిక్ సాధకుడికి మాత్రం అది పర్సనల్ గాడ్ యొక్క సింబల్ అంటే అది కేవలం సింబల్ మాత్రమే అన్నది మొదటి నుంచి తెలియబడుతుంది. The reality behind the divinity is the impersonal absolute. అంటే వ్యక్తిగతం కానటువంటి ఆ పరబ్రహ్మతత్వమే సత్యము అన్నది అదే సత్యమై ఉంది. అంటే వ్యక్తిగతమైన భగవంతుడు ఎప్పుడు సత్యం కాదు. వ్యక్తిత్వం లేని వ్యక్తిగతం కాని పరబ్రహ్మతత్వమే నిజము అదే నిజమై ఉంది. The whole relative. ఓకే ఏంటి అంటే చెప్పనా ఇప్పుడు వీళ్ళు భగవంతుని ఆరాధించిన ఆ భగవంతుడు ఎప్పుడు సత్యం కాదు. అంటే ఏదో దేవతను ఆరాధిస్తున్నా ఆ దేవత సత్యం కాదు. దేవతలో ఉన్నటువంటి అనంత పరబ్రహ్మ తత్వమే సత్యమై ఉంది అనేది ఫైనల్ గా తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత దేవతగా ఆరాధించినా అది సత్యం కాదు. ఎందుకంటే పరబ్రహ్మ తత్వం ఒక రూపంతో లేదు. రూపాతీతంగా గుణాతీతంగా ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని వాళ్ళు అజ్ఞానులు అలాగ రూపం పెట్టుకుని చేస్తారు. కానీ దానికి రూపం లేనే లేదు. అది రూపాతీతంగానే ఉంది. అదే సత్యం. అబ్సల్యూట్ గా పరమమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వమే సత్యమై ఉంది కానీ ఇవన్నీ సత్యములు కాదు అని చెప్తున్నారు.
ఓకే, అర్థమైందా? అదే సగుణ స్వరూపం నిర్గుణ, అదేనా కదా అర్థం? మళ్ళీ ఇంకేమి చెప్పొద్దు, అక్కడ బాటలే పడదాం. అంటే ఒక రూపాన్ని, ఒక సింబల్ ని వాళ్ళు పెట్టుకుంటారు. మనకు ఆ సగుణం కూడా పెద్దగా తెలియదు, పదాలే తెలుసు. ఏమంటారు అంటే ఆ రూపం మాత్రం ఎప్పుడు రియల్ కాదు. ఆ రూపాన్ని అందాకలా వాళ్ళు అజ్ఞానం వల్ల పెట్టుకుంటారు. ఫైనల్ గా వాళ్ళు ఆరాధించే దేవత తను అని ఒకటి అనుకుని ఆ రెండు కూడా పరబ్రహ్మతత్వమే అన్న రియలైజేషన్ కి ఒకనాడు రావాలి, వస్తారు. రాగలేదు అంటే అది వాళ్ళు ఇంకా అజ్ఞానంతో ఉన్నారు. ఆ దేవత ఒక సింబలే. ఎలా అయితే చిన్నపిల్లవాడు మట్టితో చేసినటువంటి సింహం వేరు, మట్టితోటే చేసినటువంటి గొర్రె వేరు అంటాడు. వాడు ఎంత వాదించినా రెండు వేరనే అంటాడు. మనం చెప్తాం రెండు వేరు కాదు, ఒకటి మట్టితోటే చేశారని, కానీ వాడు ఒప్పుకోడు. అలాగే మనం కూడా అజ్ఞానులు నేను వేరు, నేను ఆరాధించే దేవత వేరు, ఆ పరబ్రహ్మ తత్వం వేరు అనే ఉంటారు. కానీ నిజం ఏమిటంటే ఆ మూడు వేరుగా లేవు. ఒక్కటే పరబ్రహ్మ తత్వాన్ని చూడడమే రైట్ వీటి ద్వారానైనా. అంతేగాని దానిగానే చూస్తూ ఉండిపోవడం ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎప్పుడు ఫైనాలిటీకి చేరినట్టు కాదు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎవరు ఆంజనేయుడిని ఆరాధిస్తున్నారు, ఆంజనేయుడే వేరుగున్నాడు, నేను వేరేగా ఉన్నాను, ఆ పరబ్రహ్మతత్వం వేరేగా ఉంది అనుకోవడం రైట్ కాదు. ఆ పరబ్రహ్మతత్వానికి సింబల్ గా నేను ఆంజనేయుడిని పెట్టుకున్నాను. అక్కడ ఆ పరబ్రహ్మతత్వమే ఆంజనేయుడిలోని నాలోని ఉంది అని తెలుసుకోవడమే సత్యం. ఆయన ఏదో నాకు పవర్ ఇచ్చేస్తాడు ఆయనే అని అనుకోవడం ఒక అజ్ఞానం. ఎందుకంటే ఏ పరబ్రహ్మతత్వం ఆంజనేయుడిలో ఉందో అది నాలోనే ఉంది. అదే పరమైనటువంటి రూపం లేని గుణాతీతమైనటువంటి ఆ సత్యము, అదే పరబ్రహ్మతత్వం, అదే సత్యమై ఉంది. ఫైనల్ గా ఎలాగ పూజించినా ఆ స్థితికి రావాల్సిందే, రాలేదంటే అజ్ఞానంలోనే కూరుకున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. The whole relative universe and all material objects are different manifestations of the absolute. The whole materialistic అంటే ఈ రిలేటివ్ అనేది అంటే సాపేక్షంగా కనిపించేటటువంటి ఈ జగత్తు. తర్వాత and all material objects are different manifestations of the absolute. ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నటువంటి ఈ వస్తు సముదాయం, జగత్తులో ఉన్నటువంటి రూపాలు ఇవన్నీ ఒకే ఒక పరమసత్యం నుంచే తయారైబడ్డాయి. దాని యొక్క రూపాలే తయారవడం కూడా కాదు, అదే ఇన్ని రూపాలు దాల్చింది అని మనం తెలుసుకోవాలి. The personal God is not the creation or imagination of the human mind. వ్యక్తిగతమైనటువంటి ఆ భగవంతుడు మనస్సు ఊహించుకునేటటువంటి, మనస్సు చేత సృష్టించబడినటువంటిది, మానవుడు మనస్సు సృష్టించబడినది కాదు. He is as real as the universe. జగత్తు ఎంత సత్యమో ఆయన కూడా అంతే సత్యంగా ఉన్నాడు. When through self-control and meditation, the aspirant becomes less and less aware of the universe and his ego, ఆయన ఆత్మ మనోనిగ్రహాలతో అంటే ఇంద్రియ మనోనిగ్రహాల వల్ల ఆయన ఏం తెలుసుకుంటాడంటే ఇవేమీను ఈ జగత్తే సత్యం కాదని తెలుసుకుంటాడు. he sees more and more of the absolute. He sees కదా, ఆయన ఆ పరమమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాడు. In the end, both the worshipper and the personal God merge in the absolute. చివరిలో తను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయన ఈ వర్షిప్ చేసేటటువంటి ఇతను కూడా ఆ పరబ్రహ్మ తత్వంలోనే ఐక్యం అవ్వాలి. అంటే ఐక్యం అవ్వడం అంటే ఏంటి? ఇవి నేను వేరుగా లేను అని తెలుసుకోవాలి. అలా కాకపోతే అంటే తెలుసుకుని తీరాలన్నమాట. ఎప్పుడు వేరుగా ఉన్నాను అంటే వాళ్ళు నిజమైనటువంటి సత్యాన్ని పొందాలంటే లెక్క. From the realization of the personal God to the knowledge of the impersonal truth is but a short step.
వ్యక్తిగతమైనటువంటి దేవత లేదా భగవంతుడు, అలాగే అబ్సల్యూట్ సత్యం చూడడం ఒక చిన్న స్టెప్ తేడా అంటున్నారు. అంటే ఎలాగా, వాళ్ళు వేరుగా ఉన్నారు అని మనం భ్రాంతి చెందుతున్నంత కాలం అది అలాగే కనిపిస్తుంది. కానీ ఒక్కటి అనేది తెలుసుకుని అప్పుడు పర్సనల్ గాడ్ ఎలా అయితే జగత్తుని మనలోంచి అది పోతుందో ఆ పర్సనల్ గాడ్ కూడా పోతాడు. When not absorbed in communion with the absolute, non-dualists show a very exalted spirit of adoration for the personal aspect of the divine spirit. వాళ్ళకి అసలైన సత్యం తెలియనంత వరకు ఇది వేరుగా ఉన్నాడు నా దేవత అనుకున్న వాళ్ళ వరకు వాళ్ళు ఎంతో ఇమోషనల్ గా భక్తిని ఎక్కువగా పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు. Consider for instance the following hymn from the Mahanirvana Tantra అని ఒక పెద్ద సాంగ్ లాంటిది రాసి ఉన్నది. చదివిదా? మహానిర్మాణ తంత్రంలోంచి ఒక హిమ్ తీసుకున్నారు. అది ఒక సాంగ్, అది చదివిదా? అది I bow to thee, the everlasting cause of the world. నేను ఈ మొత్తం ఈ ప్రపంచానికి కారణమైనటువంటి ఆ కారణానికి నమస్కరిస్తున్నాను. I bow to thee, pure consciousness, the soul that sustains the whole universe. నేను ఆ పరమమైన చైతన్యం ఏదైతే మొత్తం ఈ జగత్తునంతటికీ పుష్టినిస్తుందో, రక్షిస్తుందో, కాపాడుతుందో దానికి నేను నమస్కరిస్తున్నాను. I bow to thee, who art one without duality, who does bestow liberation. అంటే లాస్ట్ లో మళ్ళీ I bow to thee, who art, A-R-T, poetic, who art one without duality. నువ్వు రెండు కాకుండా ఒక్కడివే ఉన్న నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇంకాను అది I bow to thee, Brahman, the all-pervading, attributeless reality. నేను ఆ పరబ్రహ్మ తత్వానికి నమస్కరిస్తున్నాను. ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి రియాలిటీ, సత్యమై ఉన్నాడు. ఆల్ పర్వేడింగ్ తర్వాత ఏంటి? అట్రిబ్యూట్లెస్ రియాలిటీ. ఏ రకమైనది మనం ఆపాదించలేము. అంటే అటువంటి ఏ గుణాలకి అతీతంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వానికి నేను నమస్కరిస్తున్నాను. Thou alone art the refuge, the only object of adoration. నీవే నాకు ఆశ్రయమై ఉన్నావు. నీవే నేను ఒకే ఒకటి నిన్ను ఆరాధించడానికి మూలమై ఉన్నావు. Thou art the only cause of the universe, the soul of everything that is. నువ్వేమో ఈ విశ్వానికి కారణమై ఉన్నావు, ఉన్న ప్రతి దాంట్లో ఉన్న ఆత్మతత్వాన్ని ఉన్నావు. Thou alone art the world's creator, thou its preserver and destroyer. నీవే ఈ ప్రపంచానికి సృష్టికర్తవి, లయకర్తవి, స్థితికర్తవి అయి ఉన్నావు. Thou art the immutable supreme Lord, the absolute. నువ్వేమో అనంతమైనటువంటి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని అయి ఉన్నావు. Unchanging consciousness. Thou art unchanging consciousness. నువ్వు మారినటువంటి చైతన్యానివై ఉన్నావు. ఏ మార్పు లేని చైతన్య స్వరూపాన్ని ఉన్నావు. Dread of the dreadful, terror of the terrible. భయంగా అంటే భయానికి భయంగా ఉన్నటువంటి అతీతుడు, అంటే అందరికీ అతీతమైన వాడిగా ఉన్నావు. భయపించే వాళ్ళకి భయంగా అలా ఆ స్థితిలో ఉన్నారు. రెండు ఒకటి, టెర్రర్ ఆఫ్ ద టెర్రర్.
refuge of all beings, purity of purifiers. అన్ని జీవులకి ఆశ్రమం ఉన్నాం, ప్యూరిఫైయర్ చేసే పవిత్రం చేసే వాళ్ళలో ఉన్న పవిత్రత్వం వేయి ఉన్నాం. Thou alone dost rule, DOST dust. Thou alone dost rule over those in the high places. ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉన్నారో వాళ్ళందరినీ పరిపాలించేవాడు నువ్వే అయి ఉన్నావు. Supreme over the supreme, the protector of protectors. ఉన్నతులకి ఉన్నతుడివై రక్షించే వాళ్ళని రక్షించేవాడుగా ఉన్నావు. Almighty Lord, who art made manifest as the form of all, yet art thyself unmanifest and indestructible. నువ్వేమో అందరిలో లోన్ ఆఫ్ ఆల్. Almighty, who art made manifest as the form of all, yet art thyself అన్ని unmanifest. రూపాలలో నువ్వే వ్యక్తీకృతం అయి ఉండి నువ్వు వ్యక్తం చేయడానికి అతీతుడుగా ఉంటున్నావు. Thou who art imperceptible to the senses, yet are the very truth. నువ్వు ఇంద్రియాలతో గ్రహించబడినప్పటికీ సత్యమై ఉన్నావు. Incomprehensible, imperishable, all pervading, ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడైనా నాకు సపోర్ట్ దొరుకుతుందా అని ఆలోచిస్తారు నేను చేస్తున్న పనికి. ఎందుకంటే మానవులకు అహం ఏంటంటే మనం చేస్తుంది రైట్ అని. కానీ ఏ శాస్త్రం కూడా అక్కడ అదే సత్యం అక్కడే ఉందని చెప్పట్లేదు. అది మనం గమనించాలి. మనందరికీ ఒక అహంకారం ఏంటంటే మనం అనాదిగా చేస్తున్న పనిలే రైట్, మిగతా ఏదైనా కొత్తగా తెలుసుకునేది రైట్ కాదు అనే భావన మనలో ప్రతిష్టాపనగా ఉంటుంది. అందుకే 99% తప్పని చెప్పిన ఒక వెంట్రుక వాసంతో ఎవరైనా అది కరెక్ట్ అని చెప్పారేమో అని వెతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి దన్ను కావాలి వాళ్ళు చేసేటటువంటి పనికి. ఆ దన్ను కోసం ప్రయత్నించడంలో ఎక్కడైనా అజ్ఞానంగా ఎవరైనా చెప్తే చాలు వాళ్ళకి దన్ను వచ్చేస్తుంది. అందువల్ల మనం జ్ఞానం ఏమిటి అని తెలుసుకుంటున్నాం తప్ప నేను చేస్తుంది రైట్ అని తెలుసుకోవడానికి మనం చదవట్లేదు. ఆ తప్పు అనేది తెలుసుకున్నాక మనం దాన్ని వదిలేయాలి. అనంతత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎంతో అంతో జ్ఞానం లేకుండా ఉన్న వాళ్ళ సంగతి ఏమో కానీ ఆ మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళు అన్నిట్లో ఉన్న అనంతత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప రూపమే సర్వస్వం అని రూపాన్నే పట్టుకుంటే అది కరెక్ట్ కాదు. జ్ఞానం రానంత సరిపు అదే పట్టుకుంటాం వెళ్ళాలి. ఎందుకంటే ఆ అనంతత్వం వేరే ఊహించలేము, దానికి మనకి సంబంధం లేదు అనిపిస్తుంది. కానీ దానికోసం ఇన్నాళ్లే మనం ఎంతో అధ్యయనం చేస్తుంది ఉన్నప్పుడు మనం అదే పట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ పురాణంలో చెప్పినా, పురాణం అంటే ఇప్పుడు మనం చదివిన వాటిలో ఎక్కడా కూడా నువ్వు ఆరాధిస్తేటటువంటి రూపంలో ఉన్న భగవంతుని ఆరాధించిన ఎక్కడ చెప్పలే. అది అధిగమించేయాలనే చెప్తున్నారు కానీ అక్కడే ఉండిపోని ఎక్కడ చెప్పట్లే. ఆయన ఎంతో పవర్ఫుల్ అతన్నే పట్టుకోని ఎవరు చెప్పట్లేదు. అది మనం గ్రహించాలి. మనకి ఎప్పటి నుంచో పాతుకుపోయిన అభిప్రాయాల నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ తీసుకోండి, బ్రాహ్మణత్వం గాని క్షత్రియత్వం గాని ఏమీ లేవు. ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడిలా ప్రవర్తిస్తే డిమోషన్, క్షత్రియుడు బ్రాహ్మణులా ప్రవర్తిస్తే ప్రమోషన్. అంటే అది అంత వేగంగా మారేటట్టుగా ఉన్న దాన్ని పట్టుకుని హార్డ్ అండ్ ఫాస్ట్ గా కులం పుట్టుకతో వచ్చేస్తున్నాను. ఎంత అజ్ఞానం! తెలిసాక కూడా అజ్ఞానాన్ని పట్టుకుని మన అహంకారాన్ని చూపెట్టుకోవడం అన్నది చాలా తెలియక చేసిన తప్పు కంటే తెలిసి చేసిన తప్పు చాలా ఎక్కువ. అందుకని అలాంటి అజ్ఞాన జనితమైన కుల అహంకారాలని అవన్నీ మనం తీసేయాలి. అలాగే విగ్రహారాధన, విగ్రహమే ముఖ్యం కాదు, దానికన్నా అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని నేను పట్టుకోవాలనే టార్గెట్కి వెళ్ళాలి తప్ప
నేను చేస్తున్నాను కనుక రైట్ అనే అహంకారంలోంచి మనం బయట పడలేక అటు వేలాడుతాం. పడాలి. ఇప్పుడు నా అన్యః పంథాః అయనాయ విద్యతే, ఈ ఒక్క మార్గమే ఉంది. నా అన్యః పంథాః, మరొక మార్గం లేనే లేదు. విద్యతే అయనాయ, నా అన్యః పంథాః అంటే అన్యః ఇతరమైన పంథాః మార్గము నా లేదు. అయనాయ విద్యతే, ఇదొక్కటే ఉంది. ఏదొక్కటే ఉంది? ఆ పరబ్రహ్మతత్వం పట్టుకోవడం ఒక్కటే ఉంది, మరో మార్గం లేదు మనకి. ఎన్ని రకాలుగా మనం ప్రయత్నించినా నో అదర్ పాత్. ఈ జన్మలో కాతే 1000 జన్మల తర్వాతనే పాతకి రావాల్సిందే. అది మనం గ్రహించుకోవాలి. అంతేగాని నేను పట్టుకున్నది నేను చేస్తున్నదే రైటు, అల్లక్షయ పురాణంలో ఇలా చెప్పారు, ఈ పురాణంలో అలా చెప్పారంటూ దాన్నే ఉంటే ఎవరు కాపాడలేరు. ఓకే. To that alone, the non-dual witness of the universe, we bow. దానికే ఈ అంటే నాన్ డ్యూయల్ అంటే ద్వైతం రెండు లేనటువంటి ఆ సాక్షి నమస్కరిస్తూ ఉంది. In that one who alone exists and who is our sole eternal support, we seek refuge. అదొక్కటే ఉన్నది, ఎగ్జిస్ట్ అయి, అంటే ఇంకేమీ లేదు ఈ జగత్తులో, ఉన్నదొక్కటే. ఏమన్నారు? ఒకటే అంటే ఒకే ఒక పరబ్రహ్మ తత్వమే ఉంది. విప్రాహ బహుదా వదంతి, కానీ విప్రులు చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ ఉన్నది ఒక్కటే ఉన్నది. అందుకని దాన్నే మనం నమస్కరిస్తున్నాను. నేను ఒక్కటే ఉన్నది, అంతటా ఉన్నది, అన్నిటికీ మూలాధారమైనది, దానిలోనే నేను శరణు పెడుతున్నాను, దానికే నేను నమస్కరిస్తున్నాను. పదే పదే అదే విషయం చెప్తున్నారు. ఎన్నో రకాలైన విధానాలతో ఆ పరబ్రహ్మతత్వాన్నే నేను వేడుకుంటున్నాను. The self-dependent Lord, the vessel of safety in the ocean of this world. సెల్ఫ్ డిపెండెంట్ లార్డ్ అంటే ఏంటి? ఆత్మ మీద ఆధారపడమైనటువంటి ఓ ప్రభువా. తర్వాత the vessel of safety in the world, in the ocean of this world. అది అంటే ఈ సంసార సాగరం అనే దాంట్లో ఆయనే మనకి రక్షణ ఇచ్చేవాడు. రక్షణ ఇచ్చేటటువంటి వెసల్ అంటే ఇక్కడ బోటో షిప్ అలాంటివి. తర్వాత ఈ సాంగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మరొకళ్ళ సాంగ్ రాశారు, an advanced non-dualist. ఈ సాంగ్ అంతా మనకి ఏం చెప్తోందంటే, ఓ పరబ్రహ్మతత్వమా, నువ్వే నిజమై ఉన్నావు, రెండు లేనట్టు ఒక్కటిగా ఉన్నావు, నీకంటే అతీతమైంది ఏమీ లేదు, నువ్వు అంతటికంటే పవర్ఫుల్ గా ఉన్నావు. ఎక్కడ ఎవడు చాలా సుప్రీమో వాడికే నువ్వు సుప్రీం అయి ఉన్నావు. ఎక్కడ ఎవడు అందరినీ రక్షిస్తున్నాడో వాడికి రక్షకుడుగాను ఉన్నావు. ఈ మొత్తం జగత్తుకు ఆధారభూతంగా ఉన్నావు, జగత్తుని పరిపాలకుడుగా ఉన్నావు, జగత్తుని లీనం చేసేవాడిగా ఉన్నావు. నువ్వు తప్ప మరెవరూ లేరు, నిన్నే నేను శరణు వేడుతున్నాను అన్నదే దీని యొక్క జిస్ట్ అంతా. ఆ పరబ్రహ్మ తత్వాన్ని శరణు వేడమే ఇందులో చెప్పబడింది. ఇది మనం గ్రహించాలి. ఎన్నైనా సరే మనం ఏ రకమైన పుస్తకం చదివినా ఉన్నదొక్కటే పరబ్రహ్మతత్వం, రెండన్నది లేనే లేవు. ఇన్ని ఎక్కడున్నాయి ఈ జగత్తులో, ఇన్ని వస్తువులు ఎక్కడున్నాయి? అది కేవలం భ్రాంతి మాత్రమే అని చెప్తున్నారు. అది కేవలంగా బ్రహ్మ స్వరూపాలే. ఓకే. ఇంకో చిన్న పారాగ్రాఫ్ తర్వాత మరొక సాంగ్ ఉంది. an advanced non-dualist realizes, నాన్ డ్యూయలిస్ట్ అంటే ద్వైతం లేనటువంటి అద్వైత స్థితిలో ఉన్న వ్యక్తి గ్రహిస్తాడు ఏంటంటే, the inadequacy of the ordinary details of ritualistic worship as is evidenced in the అంటే ఇనాడిక్వసీ అంటే అసంపూర్ణత. మనం రోజు నిరంతరంగా సామాన్యంగా చేసేటటువంటి రిచువల్స్ అంటే ఈ కర్మకాండలతో చేసే ఈ టైప్ ఆఫ్ పూజకి తర్వాత as is evidenced in the following hymn, మరొక హిమ్ రాశారు. అందులోని ఇలా చూపిస్తున్నారు అనమాట ఈ సాంగ్ లో. అంటే హిమ్ అన్న సాంగ్. How can one ever invoke the all pervading absolute? అంటే అంతటా ఉన్నటువంటి ఆ పరమమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరైనా ఏ విధంగా జాగరూకం చేయగలరు అంటే తీసుకురా, ఇన్వోక్ చేయడం అంటే తెలుగులో ఏమంటాము దాన్ని, ఎవరు దాన్ని
స్మరించగలరు. ఇన్వోక్ అంటే ఇన్వోకేషన్ అంటే జాగృతం చేద్దామని తీసుకుందాం. How give a seat to that which is the one support of all? ఏంటి హౌ Give a seat, SEAT, asanam, to that which is one support. అది అంతటికీ సపోర్ట్ అవుతున్నది, అంతటికీ ఆధారభూతమైన దానికి ఆధారం ఎవరు ఇవ్వగలరు? How can one bring offerings to that whose nature is pure awareness? ఎవరి స్వభావం అయితే పూర్తి ఎరుకతో ఉందో దానికి ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా? Or purify that which is ever pure? ఎప్పుడు పవిత్రంగా ఉన్నదాన్ని నేను పవిత్రం చేస్తున్నాను, నీకు స్నానం చేస్తున్నాను, నీకు ఇది చేస్తున్నాను అంటూ మనం ఏమైనా పవిత్రం చేయగలమా? అదే పవిత్రమై ఉంది. Why should one bathe with water that which is ever free from stain? అది అంటే ఎప్పుడు ఏ మచ్చ లేని దాన్ని మళ్ళీ ఎందుకని స్నానం చేయించాలి? Or offer clothes to that which folds the universe in itself? మొత్తం ఆ అంటే దిగంబర అంటూ దిక్కులే అంబరంగా అంటే యూనివర్స్ నే పట్టుకునే దానికి మనం వస్త్రాలు ఎందుకు ఇవ్వడం? Why should one place a sacred thread on him who needs no support? ఎవరికైతే ఏ రకమైన సపోర్ట్ అక్కర్లేదో వాళ్ళకి ఈ పవిత్రం అలాంటివన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. What is the use of flowers for one insensitive to smell? ఏ రకమైనటువంటి వాసన చూడలేనటువంటి ఆ పరబ్రహ్మతత్వానికి ఫ్లవర్స్ ఎందుకు ఆఫర్ చేయాలి? How can perfume be pleasing to him who is totally unattached? ఏ బంధాలు లేని వాడిని ఈ సుగంధాలు ఎలాగ తన్ని సంతోషపెడతాయి? Or jewels set off the beauty of him who is all beauty's source? ఎవరైతే అన్ని అందాలకి మూలమై ఉన్నాడో ఆయనకి మనం అందం కోసం ఏమో ఆభరణాలు ఇవ్వడం ఏంటి? Futile are offerings of food to one who is ever satisfied. ఎప్పుడు తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ మనం ఆహారం ఆఫర్ చేయడం. How can one circumambulate him who is boundless in all directions? అంతటా అసీమంగా అంటే అపరిమితంగా ఉన్నట్టుగా ఆయనకి మనం ప్రదక్షిణ ఎలా చేస్తాం? ఎక్కడ పరిమితంగా లేడు కదా ప్రదక్షిణ చేయడానికి. How contrive to salute him who is one without us? ఆయన అంటే మరొకటే లేనిటువంటి ఏకమై ఉన్నాడు. ఆయనకి మనం ఏ రకంగా నమస్కరిస్తాం అంటే తను వేరుగా ఉంటే నమస్కరించాలి. ఆయన ఒక్కడే ఉన్నాడు. How can hymns be pleasing to that which the Vedas cannot reveal? వేదాసే వ్యక్తం చేయలేనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఈ పాటలు అవి ఎలాగా ఆయన వాళ్ళని ఆ తత్వాన్ని ఆనందపరుస్తాయి? How can one wave lights before the self-luminous Lord, the all-pervading reality? నిరంతరం కాంతివంతంగా అంతటా వ్యాపించి ఉంది ఆ స్వయం ప్రకాశమైనటువంటి ఆ పరమాత్మకి మనమేమోని దీపం చూపెట్టాల్సిన అవసరమే ఉంది. And how, as an image, can he be installed who stands complete within and without? లోపల బయట అంతర్బహిష్య తత్సర్వం అంటారు. అంతటా ఆయనే ఉన్న ఆయనకి ఒక దగ్గర ఎలా ప్రతిష్టాపన చేయగలం? Therefore, it is that perfect knowers of Brahman, always and under all conditions,
చదువు. Commune with the Lord through contemplating their total identity with him. అందుకని ఎవరైతే అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని ఆయన యొక్క అనంతమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆయననే ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటారు తప్ప ఇటువంటివి ఏమీ చెయ్యరు. ఇది అయిపోయింది, ఈ హెడ్డింగ్ అయిపోయింది వేదాంత. అది నెక్స్ట్ ద మెథడ్స్ ఆఫ్ వేదాంత. ఓకే, ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా? అనంతమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని విగ్రహారాధన చేయడము పెద్ద అజ్ఞానం అని చెప్తూ, మరి ఈ ఆధునిక కాలంలో విగ్రహారాధన విపరీతమైపోతుంది. ఒకటి ఇప్పుడు నాకు ఉండే అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏమనిపిస్తుందంటే, అసలు విగ్రహాలకి పాలతో ఎందుకు అభిషేకం చేస్తారు? అది ఎందుకు ఉధృతం అవుతుంది? పాలతోనే చేయడం వల్ల ఉండే ఏమైనా పరమార్థం ఉందా లేదా? అవిద్య ఎక్కువైపోయింది గనక, అజ్ఞానం ఎక్కువైపోయింది గనక ఇవన్నీ ఎక్కువైపోయి. పాలేమిటి, నీళ్ళేమిటి, నీళ్లతో మాత్రం చెయ్యాలా? అనంతత్వమైన వాడిని అభిషేకం ఎలా చేస్తాం? పాలే కాదు, కూరగాయలతో, పళ్ళతో, అన్నిటితో చేస్తారు. దేంతో మాత్రం అపరిమితమైన వాడిని, అంతటికీ మూలమైన వాడిని మనమేం అభిషేకం చేయగలం? అంతటా వ్యాపించున్న వాడికి ఓ పరిమితమైన మనిషి ఏం అభిషేకం చేస్తాడు? అది కేవలంగా సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అంటారంటే తన ఆత్మతృప్తి. మేము చేసేసేమని సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అని అందుకే కదండి కృష్ణమూర్తి గారు అన్నారు. వాళ్ళ ఆత్మతృప్తి కోసం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు మేము ఈ పని చేసేసుకున్నాం అని తృప్తి పడ్డానికే చెప్తున్నారు కదా. ఆయన అనంతుడు, అంతటా వ్యాపించున్నాడు, హద్దులు లేకుండా ఉన్నాడు. ఆయనకెలా మనం ఏమిటైనా ఇవ్వగలం? ఆయనకెలా అభిషేకం చేయగలం? ఆయనకెలా ప్రదక్షిణ చేయగలం? పరిమితంగా ఉంటే కదా ఆయన చుట్టూ తిరగడానికి. మరి ఇప్పుడు ఈ నేలతో కూడా అభిషేకం ఎందుకు? అమ్మా, చిన్న అనుమానం. ఒక 40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి దేవాలయాల సంఖ్య బాగా పెరిగింది. అంటే ఈ దేవాలయాలు ఎంత పెరుగుతున్నాయి అంటే అజ్ఞానం అంత పెరుగుతుందని అర్థమా, లేకపోతే దేనికోసం నిర్మించబడ్డాయని అర్థం? అందుకే మనుషులు మూలతత్వాల్లోకి ఎవరు వెళ్ళటం లేదు. అందుకే వాళ్ళకి కన్వీనియంట్ గా, సుఖకరంగా ఉంది కదా. ఓ పూజ చేసి ఆయన కొంత లంచం ఇచ్చి, నువ్వు లంచాలు తీసుకున్నా ఆయనకి నువ్వు లంచం ఇస్తే నోరు మూసుకుంటాడు అని కొంత లంచం ఇచ్చేస్తారు. నువ్వు 1 కోటి సంపాదించావంటే ఒక 10,000 ఆయనకి ఇచ్చి ఆయన లంచంతో నోరు మూసుకుంటాడు. తను ఎలా నోరు మూసుకుంటాడో లంచం ఇస్తే ఆ భగవంతుడు కూడా నోరు మూసుకుంటాడట. అది వాళ్ళ అభిప్రాయం. అది వాళ్ళు అలాగా భావించుకుని వాళ్ళ మనసులో తృప్తి పడిపోతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు పనులకి, అలాంటి వాటికి దన్నుగా ఫీల్ అవుతూ ఉంటారు. లంచం ఇచ్చేసానుగా ఇంకా నోరు మూసుకుంటాడు, నాకే పనిష్మెంట్ ఇవ్వడు నేను చేసిన తప్పు పనులకి. అంటే ఇవి ఎన్ని పెరుగుతున్నాయంటే, ఈ దేవాలయాలు ఎన్ని పెరుగుతుంటే మన అజ్ఞానం కూడా అంత జడలు ధరిస్తుందని అర్థమే కదమ్మా? అది కాదు, అజ్ఞానం పెరగడం వల్ల ఇలాంటి పనులు ఎక్కువైపోయి. ఎందుకంటే మూలానికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. చెప్పారు కదండి, ఎక్కడో ఎవరికో మోక్షకాంక్ష ఉంటుంది కానీ మిగతా వాళ్ళకంటే ఈ పూజలు చేసేసి ఆ భగవంతుడికి కూడా నాకు ఆకలిస్తుంది, ఆయనకు ఆకలిస్తుంది, ఆయన నిద్రొస్తుంది, నాకు నిద్రొస్తుంది, ఆయన కాళ్ళు కడగాలి, ఆయనకి చేతులు కడగాలి, ఆయనకి ఉపవీతం ఇవ్వాలి, ఆయనకి కూడా అంటే జంధ్యం వేయాలి, బట్టలు ఇచ్చేయాలి, అప్పుడు కానీ ఈయన తృప్తి పడ్డు. అవన్నీ చేసేస్తే ఇతను తృప్తి పడతాడు చేస్తున్నవాడు, నేను చేసేసేనని. కానీ అసలైన పరమాత్ముడు తృప్తి పడుతున్నాడా? అది ఎక్కర్లేదు వీళ్ళకి. తను తృప్తి పడుతున్నారు కదా. అజ్ఞాన జనితమైన వీళ్ళ మనసు తృప్తి పడుతోంది కనుక వీళ్ళు చేసుకుంటున్నారు. స్వార్థపూరిత కర్మలే ఇవన్నీ. వాళ్ళ తృప్తికి వాళ్ళు చేసుకున్న కర్మలన్నీ స్వార్థపూరిత కర్మలే కదండి. సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అంటారు. నా తృప్తికి నేను 10 సార్లు భోజనం చేయొచ్చు, 10 సార్లు టీ తాగొచ్చు, అలాగే 10 సార్లు ప్రదక్షిణ చేయొచ్చు, 10 సార్లు అభిషేకం చేయొచ్చు. అవి నా తృప్తి కోసం చేసే పనులు. ఏదైనా ఒకటి, నేను 10 సార్లు టీ తాగినా, 10 సార్లు అభిషేకం చేసినా, 10 సార్లు స్నానం చేసినా ఒకటి. వాళ్ళకి సెల్ఫ్ సెంటర్డ్ మైండ్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ గానే ఉంటారు. ఇందుకే తత్వ విధానంద గారు అంత ఖండిస్తున్నారు.
ఇవన్నీ మధ్యకాలంలో పెట్టారు. తనకి భగవంతుడికి స్నానం చేయించు, కాళ్ళు కడుగు, చేతులు కడుగు, ఆయనకి భోజనం పెట్టు, మళ్ళీ చేతులు కడుగు, మళ్ళీ ఆయనకి ఉపవీతం ఇయ్యి, మళ్ళీ వస్త్రాలు ఇయ్యి, మళ్ళీ ఆయన్ని బాగా పడుకోబెట్టి, ఆయన పడుకుంటాడా? నిరంతరం జాగరూకమైన స్థితి అది. అనంతమైనటువంటి ఆ స్వరూపం మనం ఏమైనా ప్రదక్షిణ చేయగలమా? అవన్నీ కూడా బాగా జ్ఞానం ఉంటే ఎంత మూర్ఖమైనటువంటివో మనకు అర్థం అవుతాయి. అది మూర్ఖం అని అంటే మిగతా వాళ్ళకి బాధ కలుగుతుంది కదా అని మనం అలా అనకుండా ఉంటామా? మూర్ఖమైన ప్రక్రియలు మూర్ఖమైనవే. అందుకే నేనంటాను ఆటని మనం ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాం తప్ప ఏమీ లేదు అక్కడ. మా నాన్నగారు అందుకే అనేవారు, లక్క పిడతలతో ఆడుకోవచ్చు కదా, ఈ పిడతలతో ఆడుకునే బదులేను. చిన్నపిల్లల లక్క పిడతలతో ఆడుకుంటేనేం కదా, ఇదిగో పులుసు చేసాను తీసుకో, ఇదిగో పప్పు చేసాను, కూర చేసాను అని వాళ్ళు చేతుల్లో పెట్టేస్తారు. ఏమీ లేని దాన్ని ఇదిగో నీకు కూర ఇచ్చేసాను, కూరలో ఇదిగో నూనె వేసుకో, నెయ్యి వేసుకో, అన్ని డైరెక్ట్ ఇచ్చేసినట్టే. అలాగే మనం చేస్తున్నాం. పిల్లలు ఎలా ఉన్నారో మంది అదే. అక్కడ పరబ్రహ్మతత్వం అన్న దాని వైపు వెళ్ళడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వీళ్ళ స్వార్థపూరితమైన కోరికలు తీరడం వల్ల దానికి ఒక ఊహాత్మకమైనటువంటి ఊహించుకుని ఇవన్నీ చేస్తారు. పైగా వాళ్ళ టైం వచ్చింది, ఫాస్ట్ కర్మ ప్రకారం ఏదో మంచి జరగాల్సి ఉంటే జరిగిపోయింది అనుకోండి, ఆహా అల్ల వేళ ఇలా చేయడం బట్టి నాకు జరిగిపోయింది అంటారు. మరి జరగని వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? ఆ భగవంతుడి శక్తి లేదు, ఈ పార్టీ మార్చేద్దాం, హనుమంతుడి పార్టీ నుంచి దుర్గాదేవి పార్టీకి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆవిడకి పవర్ ఉంటుంది, ఇతనికి పవర్లెస్, తన కోరిక తీరలేదు కదా, పవర్లెస్ అయిపోయి. ఇలా మనుషులు ఇటు అటు పరిగెడుతూ ఉంటారు వాళ్ళ కోరికల వెంటే. అదేం భగవంతుడని ఓ పెద్ద ముసుగు వేస్తారు. అక్కడ చేసేదేమిటి? సెల్ఫ్ గ్రాటిఫికేషన్, ఆత్మతృప్తి కోసమే చేస్తారు ఈ పనులన్నీ. అజ్ఞాన జనితంగా ఉన్న కోటాను కోట్ల పనులలో ఈ పనులు కూడా కొన్నండి. దాంట్లో ఏముంది అంతేనా? అర్థమైందమ్మా, బాగా అర్థమైందమ్మా. అందుకే తత్వ విధానంద గారు చాలా ఖచ్చితంగా ఇలా చెప్తూ ఉంటే చాలా మంది అడ్డారు. ఆయన సకల శాస్త్రాలు చదివినటువంటి కాషాయ వస్త్రధారి, అవతలేమో కెమిస్ట్రీలో పిహెచ్డి చేశారు. అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సైంటిఫిక్ వేలో ఎన్నో విషయాలు చెప్తూ ఎక్కడా శాస్త్రాల్లో ఇలాంటి పూజలు చేయమని లేదు. ఇది ఎవడో మధ్యలో పెట్టాడు, అవునవును భగవంతుడికి ఇలా చేసేస్తే బాగుంటుంది కదా అంటే అవునవునవును అంటాడు 10 మంది. దాంతో ఈ 10 మంది పట్టుకుని మరో 10 మంది, మరో 100 మంది, 1000 మంది, 1,000,000 మంది మొదలవుతారు. 1,000,000 మంది చేసిందే రైట్ అంటారు మిగతా వాళ్ళు. అలా జరుగుతోంది. 1,000,000 మంది కాదు, ఈ మొత్తం ఈ విశ్వం అంతా ఏకమైనా ఆ పరబ్రహ్మతత్వం రియాలిటీ ఎవరూ మార్చలేరు. వీళ్ళందరూ డెమోక్రటిక్ గా అరిచేస్తే జరిగిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఆ రియాలిటీని అది మార్చబడదు. 1,000,000 మంది అది సత్యం కాదని చెప్పినా అది సత్యమై తీరుతుంది అంతే. అక్కడేమి డెమోక్రసీ పనికిరాదు. అందుకని అన్నీ తెలిసిన మీరు ఇలా అడుగుతున్నారంటే మీరు అందరి కోసం అడిగారని నాకు అర్థమైంది కనుక విషయం అదే. మనం మూర్ఖంగా చేయాలనుకుంటే చెయ్యండి, ఎవరొద్దన్నారు? నాకు మూర్ఖత్వంలోనే ఆనందం ఉంది, అసలు సత్యం నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదంటే ఉండమంటాం, ఎవరొద్దన్నారు? సత్యం ఏంటో శుష్కంగా ఉంది, మూర్ఖత్వం ఎంతో చాలా బాగుంది, మజాగా ఉంది. ఆ భగవంతుడి కాళ్ళు కడగడం, చేతులు కడగడం ఎంత బాగుందో. ఆయన అనంతుడైతే నాకెందుకు, పరిమితంగానే చూస్తానంటే ఎవరు చెప్తారండి? అది ఒక సిన్, అది ఒక పాపం. నిజంగా అయితే అనంతమైనటువంటి ఏమీ లేదు, నన్నేమో ఒక చిన్న పోస్ట్ లో చూసాడంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది మనిషికి. ఒక ఆఫీసర్ నో సర్వెంట్ అంటే వాడికి ఎంత కోపం. మరి ఆ పరబ్రహ్మతత్వాన్ని పరిమితమైన విగ్రహంగా చూస్తే మరి ఆయన కోపం రాదు? అయినా మనం చేస్తాం, ఎందుకంటే మన మనసు అనుకుందిగా పుణ్యం రావాలని, అందుకు చేస్తాం. నేను అనుకున్నా అదే రైట్, నేను భావించాను చచ్చినట్టు పడి ఉండి అంటాం, నువ్వు చేయవలసిందే అంటాం. వాడు చేస్తా, అతను చేస్తాడేంటి? ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా జరుగుతుంది ఏంటి ఏదైనా? నేను అనుకున్నాను కనుక నువ్వు చేయి, నాకు ఇది సులువుగా ఉంది. అలా ఉంటుంది మానవుడి మూర్ఖత్వం. నేను చెప్పాను నీకు పూజలు చేస్తున్నానుగా, నువ్వు పడుండు నేను చెప్పినట్టుగా, కానీ ఆ అనంతమైన చైతన్యాన్ని ఆదేశిస్తున్నావు, ఎందుకు పడి ఉంటుందండి? అవునా కదా? అర్థమైందమ్మా. వాళ్ళు కాదు, డబ్బులుంటే ఇంకా ఎన్నో రకాలైన పళ్ళరసాలతో చేస్తున్నారు, తేనెతో చేస్తారు, ఇంకా కాస్ట్లీ థింగ్స్ ఏమైనా దొరికితే వాటితో చేసేస్తారు. ఎందుకంటే ఆయన ప్లీజే వీళ్ళకి డబ్బులు సోర్స్, అధర్మంగా వచ్చే అర్చనని సపోర్ట్ చేయాలి కదండి అని వాళ్ళు భ్రమిస్తారు. ఎప్పుడూ సపోర్ట్ అవ్వదు, కర్మ ఎప్పుడూ ఫలితం అనుభవించాల్సిందే. ఏ భగవంతుడు దాన్ని అలాగా నువ్వు నాకు లంచం ఇచ్చావు నేను నీకు చేసేస్తాను ఒప్పుకోడండి.
అది మనుషులు కల్పించిన భావన. భగవంతుడు లంచాలతో ఆనందిస్తాడని ఎక్కడ రాసి పెట్టింది? ఆయనకెందుకు లంచాలు కావాలి? అష్టైశ్వర్య స్వరూపుడైన వాడికి మన మనం ఇచ్చే ధనాలు అవి ఎందుకు? స్వయం ప్రకాశకుడి మనం ఇచ్చే కాంతులన్నీ ఎందుకు? అది మనం గ్రహించాల్సింది. అంటే అయినా నాకు బాగుంది, ఆ మూర్ఖత్వమే మీరు మూర్ఖత్వం అంటే నాకేమిటి, నాకు అవే బాగున్నాయి, జీవితాంతం అవే పట్టుకుంటానంటే ఎవడొద్దంటాడండి? సర్వనాశనం అవ్వాలని ఇష్టపడిన వాళ్ళు అదే అవ్వమంటాం, వద్దని అనంటానికి ఎవరికి ఉంది? ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి యొక్క ఏమంటారు, మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్. తనకి తానే నియంత. తన జీవితాన్ని, తన అదృష్ట దురదృష్టాలకి తానే బాధ్యుడు, మరెవ్వరూ కాదు, ఏ భగవంతుడు కాదు. అలాగంటే భరించలేక ఇలాంటి సాకులు పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది వేషాలు వేస్తారు, నాకు ఆ భగవంతుడు కనిపించి ఇలా చెప్పాడంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళకి వస్తుంది ఆ తోచిన అభిప్రాయాన్ని. ఒకసారి ఒక ఆవిడ నేను అడిగాను, మీ మనసులో తోచిందే కదా మీరు ఫలానా వాళ్ళు చెప్పారంటున్నారంటే అవునమ్మా అంటారు. అదిట. ఓకే, ఈరోజు అంటే నా మనసులో ఉన్న భావన చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. అంటే ఇన్ని రోజులు మనం చర్చించుకునేటువంటి ఈ ఆధ్యాత్మిక సారం అంతా కూడా ఈ రోజు మీరు క్లాసులో చాలా చక్కగా చెప్పారని నేను నా మనస్ఫూర్తి చెప్తున్నానమ్మా. కారణం ఏంటంటే ప్రాపంచికంగా ఎన్ని ద్రవ్యాలు వేస్తే, ఎన్ని రకాల ఆడంబరాలు చేస్తే, ఎంత వ్యాప్తి చేసేస్తుంటే అదంతా విపరీతమైనటువంటి భక్తిగా కళ్ళు అప్పగించి ఎప్పటి నుంచి అందరూ చూస్తున్నారు, టీవీల్లో కానీ అన్నిట్లో కూడా. దాన్ని చాలా అసలు భగవంతుడిని పూర్తిగా నెట్టేసి భగవంతుడి చుట్టూ ఉండే ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ రోజు ఈ సమాజంలో, ఇలాంటి వ్యవస్థలో ఈ మాటలు చెప్పే వాళ్ళ సంఖ్య, ఈ సత్యం చెప్పే వాళ్ళ సంఖ్య సూది మనం మోపినంత కూడా ఉండడం లేదమ్మా ఈ అజ్ఞానంలో. అందుకోసం ఇన్ని రోజులు చెప్పే ఆ పాఠం యొక్క సారం అంతా కూడా ఈ పావుగంట అరగంట మీరు మాట్లాడే మాటల్లో చాలా విస్తారంగా కనిపించింది. ఎప్పటికైనా మనం తేరుకోకుండా ఇంకా అదే మార్గం అని ఇందాక మీరు చెప్పినట్టుగా ఆచరిస్తే ఇంతకంటే దురదృష్టం కానీ